నమస్తే అండి. ప్రస్తుతం మనం నాగిరెడ్డి దుర్గారావు గారి దగ్గర ఉన్న దుమ్మేరు వాస్తు తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్. వేసిన విత్తనం రకం ఏమిటి? పిఎల్ వేశారు. అది సుడిదోమ పడతాకే మేము ఇది వరకు కొట్టేవాళ్ళం అండి. ఇది దోమ పట్టకుండా ఈ మందు నానస్పాట్ మందు కొట్టామండి, స్ప్రే చేసాం. ఎక్కడ సుడిదోమ కానీ గట్ట ఏమీ లేదండి. ఇది ప్రస్తుతానికి చేను అయితే చాలా బాగుందండి. సుడిదోమ పట్టిందంటే దుబ్బు మొత్తం చచ్చిపోద్దండి చేను, గుంపు గుంపులుగా. ఒక్క దుబ్బు నెట్టిందంటే మొత్తం అంతా చచ్చిపోద్దండి చేను. ముందు దాని గురించి ఈ వరిలో మెయిన్ ప్రధానమైనది జబ్బు ఏదంటే అది ఒకటేనండి. మేము ఇది వరకు కూడా 2-3 సార్లు దోమ వల్ల దెబ్బతిన్న రోజులు ఉన్నాయండి. దోమ వల్ల తగ్గుద్దండి, దిగుబడి తగ్గుద్ది కదండి. మరి దోమ వల్ల తగ్గుద్ది. పర్సంటేజ్ అంటే చెప్పలేమండి, పట్టకుండా ఉంటే పర్లేదు, పడితే పర్సంటేజ్ ఎలాగైనా 20% అని తగ్గుద్ది. అలాగే 7 మీరు ఇచ్చింది నానోస్పాట్ వాడామండి. అది వాడిన దాకా ఏమీ లేదండి. ఎక్కడ కూడా చిన్న గొప్ప కూడా లేదండి. గొట్టు పక్కన గడ్డలు కూడా ఎక్కడ కూడా దోమ పట్టలేదండి. బాగా దూరంలో దోమ పట్టింది కానీ గొట్టు పక్కన పట్టలేదండి. మామూలు పట్టిందండి. పడితే ఒకసారి స్ప్రే చేసానండి మీ మందుతో కలిపి స్ప్రే చేశాక మళ్ళీ రెండోసారి పడద్దని చూస్తే పట్టలేదండి. మామిడి కూడా తగ్గిందండి. 2 సార్లు కొట్టవలసి వచ్చిందండి. మామిడికి 2 సార్లు కొట్టవలసి, దోమకి 2 సార్లు కొట్టవలసి. ఈ ఏడు నేను ఒకసారి కొట్టానండి. దీనికి పిఎల్ కదండి అతను. ఇది పిఎల్ గురించి కొంత దుబ్బు గణితంగా ఉంటుందండి. కర్ర చేస్తే చెప్పొచ్చండి. పిఎల్ చేలో పడ్డాయండి పడుకుంటాం. మరి ఇది 5 పక్కన గాలి కూడా అయింది కానీ పడలేదండి. సేమ్ కొత్తకు వచ్చేసిందండి. చాలా మట్టికి 90% వచ్చేసిందండి. అయినా కానీ పడలేదండి. సేమ్ 150 days దాకా పడుతుందండి. ఇప్పుడు ఇది ఎన్ని రోజులకు వచ్చిందండి? 120 రోజులు పట్టింది అనిపిస్తుంది. ఇప్పుడు అయితే 120 రోజులు పట్టింది. 120 రోజులకి మీ కోతకి రెడీ అయిపోయింది. అంతకు ముందు మీకు 150 రోజులు పట్టింది. 150 రోజులు, 140 రోజులు అలా పట్టింది. 20 రోజులు తగ్గింది. ఓవరాల్ గా మీకు దోమ అయితే లేదండి. ఎన్ని రోజులు అయిందండి మీరు నానోస్పాట్ కొట్టి? నానోస్పాట్ కొట్టి ఒక 45 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుంది. మళ్ళీ నేను ఏమి స్ప్రే చేయలేదు. 15 రోజులు అవుతుందండి. ఏం స్ప్రే చేయలేదు. 48 days దాకా అవుతుందండి. 45 రోజులు ఏం స్ప్రే చేయలేదండి. అంతకుముందు దోమకి 2 సార్లు కొట్టుకున్నాను. 2 సార్లు మామిడికి 2 సార్లు, దీని మామూలుగా కలిపి 2 సార్లు కొట్టుకున్నాను. నానోస్పాట్ కొట్టాక అయితే మీకు అలా 48 days అయినా కనీసం 20 days దాకా ఏమీ లేదు. దోమ లేదు, ఏమీ లేదు. వర్షాలకు కూడా పంటకు ఏమి ఇబ్బంది లేదండి. ఇబ్బంది పడలేదండి. మాగుడు కూడా లేదండి. మాగుడు కూడా ఒకసారి కొట్టాము, 2వ సారి కొట్టాము. హ్యాపీ అండి. నాగిరెడ్డి దుర్గారావు గారి మాటలు, ఆయన అనుభవాలు, ఆయన విలువైన సమయం మనకి కేటాయించి అనుభవాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ. సుడిదోమ, తెల్లదోమ, పేను బంకలతో విసిగిపోయిన రైతన్నలకు విదర్భ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్స్ వారి భరోసా. CEMO టెక్నాలజీ సహాయంతో తయారు చేయబడిన నానోస్పాట్ తో నల్లి, సుడిదోమ, తెల్లదోమ మరియు పేను బంకను నివారిద్దాం. నానోస్పాట్ విదర్భ వారి విశిష్ట ఉత్పాదన. ఖచ్చితమైన ఫలితాలకు, నాణ్యమైన అధిక దిగుబడులకు విదర్భ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వారి విశిష్ట ఉత్పాదనలు వాడుదాం. రైతన్న విజయం, దేశానికి సౌభాగ్యం. విదర్భ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్.